పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 19వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకాసు వార్త 12వ అధ్యాయము 32వ వచనము నుండి 37వ వచనము వరకు. యేసు ఈ రీతిగా బోధింపనారంభించను. ఓ చిన్న మంద, భయపడవలదు. మీకు రాజ్యమును ఇచ్చుట మీ తండ్రికి ఇష్టము. మీ ఆస్తులను అమ్మి దానము చేయుడు. మీ కొరకు చినిగిపోని సంచులను సమకూర్చుకొనుడు. మీ సంపదను పరలోకమున పదిలపరచుకొనుడు. చెదపురుగులు తినివేయవు. మీ సంపద ఉన్న చోటనే మీ హృదయం ఉండును. మీ నడుములు కట్టుకొనుడు. మీ దీపములను వెలుగుచుండనిండు. తమ యజమానుడు వివాహ మహోత్సవము నుండి తిరిగి వచ్చి తట్టగానే వెంటనే తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు వారి వలె ఉండుడు. యజమానుడు వచ్చి ఏ సేవకులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ సేవకులు ధన్యులు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ సామాన్య కాలపు 19వ ఆదివారములో అనేక అంశాలు ఉన్నాయి మన ధ్యానము కొరకై. ముఖ్యంగా ఈనాటి మొట్టమొదటి మాట యేసు ప్రభు పలికిన మాట. లూకాసు వార్త 12వ అధ్యాయము 32వ వచనము. ఓ చిన్న మంద, భయపడవలదు. మీకు రాజ్యమును ఇచ్చుట మీ తండ్రికి ఇష్టము. మొదటిగా క్రీస్తు భగవానుడు మనకిచ్చే అభయహస్తం, మీరు భయపడవలదు. మీ దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మిమ్ము చేయి విడిచేటువంటి వాడు కాడు. ఎల్లవేళలా మీ సమస్యలలో, మీ కష్టాలలో, మీ బాధలలో మీకు తోడుగా ఉండేటువంటి వాడు మీ దేవుడు. చిన్న మంద, భయపడవలదు. మనం అనుకుంటాం కొన్నిసార్లు, నా శక్తి ఎంత, నా బలం ఎంత, నేనెంత, ఏమో నేను కూలిపోతున్నానేమో, నేను పడిపోతున్నానేమో, నేను లేవలేనేమో అనుకుంటున్నామా? ప్రభువు మాట మన కొరకే. చిన్న మంద, చిన్న గొర్రెపిల్ల, నువ్వు భయపడకు. నీ తండ్రి నీకు తోడుగా ఉన్నాడు. దేవుని నమ్మినవాడు ఎన్నడూ కూడా అబాసు పాలు కాలేదు. దేవునిపై ఆధారపడువాడు ఎన్నడూ కూడా చేయి విడిచిపెట్టబడడు. దీనిని మనందరము కూడా విశ్వసించాలి, నమ్మాలి. మన జీవిత బాధల సమయాలలో ముఖ్యంగా మన జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలి. దేవునిపై ఆధారపడువానికి ఆయన అన్ని సమయాల్లో తోడుగా ఉండి అద్భుత రీతిగా ఆదరిస్తాడు. తనకి సహాయాన్ని మనకు అందిస్తాడు. పిల్లారా, ఈరోజు నేను మీతోటి మీరు ఎక్కువగా విననటువంటి, ఇంతకుముందు వినలేదు మీరు, ఆ యొక్క పునీతుడి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఒక గొప్ప అద్భుతం అండి. ఏమిటి అంటే, 1713వ సంవత్సరంలో స్పెయిన్ దేశంలో పునీత జెనిఫెరో సెర్రా అనేటువంటి ఒక వ్యక్తి జన్మించాడు. ఆయన పెరిగి పెద్దవాడవై దేవుని పిలుపుని అందుకొని చివరికి ఆయన కాలిఫోర్నియా, అమెరికాలో ఉంది ప్రస్తుతం. అంతకుముందు అది న్యూ స్పెయిన్ అనేవాళ్ళండి. అమెరికాలో భాగం కాదు అంతకుముందు. అక్కడికి వచ్చి దేవుని యొక్క సువార్తను బోధించటం ప్రారంభించాడు, ఒక ఫ్రాన్సిసు వారి సభ గురువు అయిన తర్వాత. అయితే ఆయన దేవుని యొక్క వాక్యాన్ని, సువార్తను బోధిస్తూ సుమారుగా 7 మిషన్ సెంటర్స్ని ఏర్పాటు చేశాడు. చాలా మిషన్ సెంటర్ అంటే ఒక కొన్ని 20, 30, 40 గ్రామాలు కలిపి ఒక మిషన్ సెంటర్ అంటారండి. అయితే 1771వ ప్రాంతంలో, 71వ సంవత్సరం ప్రాంతంలో అక్కడ భయంకరమైన కరువు ఏర్పడింది. ప్రజలకు తినటానికి తిండి లేదు. మిషన్ సెంటర్లలో పేద పిల్లలకు ఆహారం పెట్టడానికి వాళ్ళ దగ్గర భోజనం లేదు. అల్లల్లాడిపోతున్నారు. అప్పటికే కొంతమంది చావులకు దగ్గర అయ్యారు. దారుణమైన కరువు దాపురించింది.
ఫాదర్లు ఎంత ప్రయత్నం చేసినా కానీ పేదవాళ్ళకి ఆహారాన్ని అందించలేకపోతున్నారు. ఇటువంటి సమయంలో ప్రియులారా, ఈ పునీత జెనిఫెరో సెర్రా పునీతుడు, కొత్త పునీతుడు అండి, చాలా గొప్ప పునీతుడు అండి, పునీత జెనిఫెరో సెర్రా. ఆయన ఒక రోజున ఆ ప్రాంతంలో ఉన్న విశ్వాసులందరినీ కూడా, రండి మనం దేవుని సన్నిధిలో, దివ్య మందస్సం సన్నిధిలో, దేవుని దివ్య సప్రసాద సన్నిధిలో మనకు సహాయం చేయమని అడుగుదాం రండి అని అన్నాడు. జాగరణ ప్రార్థనకు పిలుపునిచ్చాడు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ పునీతుని యొక్క పిలుపుని అందుకొని కొన్ని వేల సంఖ్యలో వచ్చి అక్కడ ఆ దేవాలయంలో, సముద్రం ఒడ్డున ఉన్నటువంటి దేవాలయంలో జాగరణ ప్రార్థన మొదలుపెట్టారు. రాత్రంతా జాగరణ చేశారు. ఉదయం ప్రియులారా, తెల్లవారుతూ ఉండగా పూజ అయిపోతున్న సమయంలో పునీత జెనిఫెరో సెర్రా గారికి ఒక సహాయకుడు వచ్చి చెవులో ఏదో చెప్పాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అప్పుడు ఈ పునీత జెనిఫెరో సెర్రా గారు లేచి నిలబడి, దేవుడు మన ప్రార్థనను ఆలకించాడు, నమ్మకంతో విశ్వాసంతో మనం చేసిన ప్రార్థనను ఆలకించాడని అనౌన్స్ చేశాడు. ఏంటంటే, ఆ రాత్రంతా జాగరణ ఉన్న తర్వాత మరునాటి ఉదయం పూజ ఇంకా అయిపోకముందే, ముగింపు పూజ అయిపోకముందే ఆ సముద్ర తీర ప్రాంతానికి కొన్ని ఓడలు నిండైనటువంటి ఆహార ధాన్యాలతో వచ్చి చేరాయంటండి. అసలు అది ఓడలు ఆ ప్రాంతానికి వచ్చే కాలం కానే కాదంటండి. చూడండి ప్రియులకు దేవుని బిడ్డలారా, పునీత జెనిఫెరో సెర్రా గారు, ఫ్రాన్సిస్కన్ గురువు లేచి నిలబడి, ఇది నిజంగా దేవుని యొక్క కృప మాత్రమే వాటిని ఇక్కడ నడిపించింది. ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి ఆహార ధాన్యాలతో నిండినటువంటి ఓడలు ఇక్కడికి వచ్చి ఆగాయి. ఆ తరువాత ఆయన స్పెయిన్ సిటిజన్ కాబట్టి తన యొక్క మాటలతోటి ఇక్కడ ప్రజల ఆకలితో అలమాడుతున్నారని చెప్పి ఆ షిప్పుల్లో ఉన్నటువంటి ఎన్నో వందల వేల టన్నుల యొక్క ఆహారాన్ని ప్రజలకి ఇవ్వటం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే, కరువు అయిపోయే వరకు కూడా వారికి ఆ ఆహార ధాన్యాలు సరిపోయాయి. ప్రభునందు ప్రియులారా, ఇది చరిత్రలో జరిగిన సంఘటన, ఒక మహా గొప్ప అద్భుతం. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడినటువంటి వాడికి దేవుడు ఏ విధముగా సహాయం చేస్తాడు. తనను నమ్మిన బిడ్డలకి ఆయన వమ్ము చెయ్యడు. ప్రియులారా, ఈనాడు ప్రభువు మొట్టమొదటిగా చెప్పిన మాట ఏమిటి అంటే, చిన్న మంద భయపడవలదు. ఈ సందర్భంగా ప్రియులారా, ఈనాటి సువిశేషానికి ముందు యేసు ప్రభు దేని గురించి మాట్లాడుతున్నాడో కూడా ఒకసారి చూడాలి. చింతలు వంతల గురించి మాట్లాడతారు. లూకాసు వార్త 12వ అధ్యాయం 22వ వచనం మనం చదువుకుంటే, పిమ్మట యేసు తన శిష్యులతో, జీవితమునకు అవసరమైన అన్నపానీయములకై, దేహమునకు అవసరమైన వస్త్రములకై మీరు చింతించవలదు అని చెబుతూ ప్రభు ఏమంటారంటే ప్రియులారా, లూకాసు వార్త 12వ అధ్యాయం 28వ వచనంలో, అల్ప విశ్వాసులారా, నేడు పొలములో పుట్టి రేపు పొయ్యిలో గిట్టు గడ్డిపోచను సహితము దేవుడు ఇట్లు అలంకరింపక అంతకంటే ఎక్కువగా మేము గురించి నిశ్చయముగా యోచింపడా? కావున ఏమి తినిదమా, ఏమి త్రాగిదమా అని మీరు కలత చెందకూడదు. ఎందుకంటే దేవుడు మీ గురించి ఆలోచిస్తున్నాడు. దేవుడు మన గురించి ఆలోచించేటువంటి దేవుడు. ప్రియులారా, మన దేవుడు గొప్ప దేవుడు. మన ఆలోచనలు కూడా గొప్పవిగా ఉండాలి, ఉన్నతమైనటువంటివిగా ఉండాలి. ఈనాటి సువిశేషానికి ముందు వాక్యం అంతా కూడా ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుదామా దాని గురించి కాదు. క్రైస్తవులుగా మీరు ఆలోచించాల్సింది దేని గురించి అంటే, ఆయన రాజ్యమును గురించి, ఆయన నీతిని గురించి. వాక్యాన్ని చదువుకుంటే లూకాసు వార్త 12వ అధ్యాయం 31వ వచనంలో, మొదట ఆయన రాజ్యమును వెదకుడు, అప్పుడు అవన్నీ కూడా మీకు సమకూర్చబడతాయి. ఈ మాటలు ఈనాటి సువిశేషానికి ముందు మాటలండి. ఆ తరువాత ప్రభు అంటున్నాడు, చిన్నమంద భయపడవలదు, మీ దేవుడు మీకు సకలాన్ని కూడా సమకూర్చేటువంటి వాడు. ఈనాటి మొదటి పట్టణంలో ప్రియులారా,
ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనములో దేవుడు అబ్రహాముతో అన్న మాటలు, అబ్రహాము భయపడకు, నేను నీకు డాలుగా కవచముగా ఉందును, నిన్ను చాలా గొప్పవానిగా తీర్చిదిద్దాను. దేవుని నమ్మినటువంటి వారికి ఇచ్చే బహుమతి. భయపడవలదు చిన్న బిడ్డ, భయపడవలదు, నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కీర్తన 27 1వ వచనంలో చక్కని మాట ఉంటుందండి. కీర్తనాకారుడైన దావీదు పలికిన మాట, ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, ఇక నేనెవరికి భయపడవలను? ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, నేను ఎవరికి భయపడాలి? దీపము రక్షణం అంటే ఏంటండి? ఇక్కడ రాత్రికాలములో వెళుతున్న సమయంలో భయాన్ని తొలగించేది దీపం, దారిని చూపించేది దీపం. మన బ్రతుకులకు కూడా మార్గాన్ని చూపించేటువంటిది దేవుడు. ఆయనే నాకు దీపం. ఆ తరువాత ఇంకా గొప్ప మాట, ప్రభువే నాకు కోట, నేనెవరికి భయపడాలి? దేవుడు నాకు కోట, నాకు రక్షణ, నేనెవరికి భయపడాలి? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. పౌలు గారు రోమపత్రికలో ఒక మాట అంటాడు, కొరింథీ రోమపత్రికలో అంటాడు, దేవుడు నా పక్షాన ఉండగా మనకి విరోధి ఎవరు? దీన్ని మాట్లాడతారు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో, ప్రియులారా, భయపడకు, ఎలయనగా నేను నీకు తోడుగా ఉన్నాను, నిరాశపడకు, నీ దేవుడైన ప్రభు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. యెషయా ప్రవక్తతో దేవుడు పలికిన మాట. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు మనందరము కూడా మొదటిగా దేవుడు పలికిన మాట ఏమిటి అంటే, చిన్నమంద భయపడకో, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ జీవితంలో సమస్యల వలయములో చిక్కుకొని ఉన్నావా? శ్రమల సులిగుండాల నుంచి వెళుతున్నావా? నీ దారి తెన్ను తెలియటం లేదా? ప్రభు అంటున్నాడు నీతోటి ఈరోజు, చిన్న బిడ్డ భయపడకు, నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని పలుకుతున్నాడు. ఈ సందర్భంగా ప్రియులారా, నేను ఈ జర్మనీ వచ్చినటువంటి ఈ 4 రోజుల్లో జరిగిన ఒక సంఘటన మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, మన సిస్టర్ గారు ఒకళ్ళు ఇక్కడ ఉంటున్నారు. మొట్టమొదటిసారిగా ఆ సిస్టర్ గారితో మాట్లాడటం జరిగింది. సిస్టర్ గారు 30 సంవత్సరాల వయసు రాకముందే కొంచెం అనారోగ్యం ఇష్యూస్ వచ్చాయి, శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి. అయినా కానీ ఆమెలో ఉన్నట్టు నమ్మకం, 30-35 సంవత్సరాల వయసు వచ్చేసరికి 2-3 సర్జరీలు, ఇంకా చాలా పోరాడుతున్నారు అనారోగ్యంతో. కానీ ప్రియులారా, ఆమె నాతో పలికిన మాట ఏంటంటే చాలా ప్రోత్సాహకరమైన మాట అండి. ఎప్పుడో ఒకరోజు చనిపోతా ఫాదర్, నాకు తెలుసు తొందరలోనే, కానీ నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను ఎందుకు భయపడాలి? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను ఎందుకు భయపడాలి? జీవించిన మరణించిన ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు. క్రైస్తవుడు అనేటువంటి వాడు ఈ దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలి, ఈ ఆలోచన సరళిని అలవాటు చేసుకోవాలి. చాలా ముఖ్యమైనటువంటిది. కొంచెం లోతుగా ఆలోచిస్తే, నా దేవుడు నా అనారోగ్యాన్ని తీసివేస్తేనే, నాకు ధనాన్ని ఇస్తేనే, నాకు ఉద్యోగం ఇస్తేనే, నాకు డబ్బులు ఇస్తేనే శక్తిమంతుడా? లేక నేను విశ్వాసంతో దానియేలులాగా నన్ను కాపాడినా కాపాడకపోయినా కానీ ఆయన నిజదేవుడే, కారణం ఆయన నాకు తోడుగా ఉంటాడు, నా పక్షాన ఉంటాడు, నేను నమ్ముతున్నాను అని మనం చెప్పగలుగుతున్నామా? కష్టమైనటువంటిది. ఏమి తిందామా, ఏమి తాగుదామా, సంపదల గురించి కాక ఆయన రాజ్యమును వెతుకుడు. చిన్నమంద భయపడకు, నీ దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. ధైర్యంగా ఉండో, తల ఎత్తుకొని జీవించు. రెండవది ప్రియులకు దేవుని బిడ్డల, రెండవ అంశం ఈ రోజున క్రీస్తు ప్రభు లూకాసు వార్త 12వ అధ్యాయం 33వ వచనం నుండి, మీ ఆస్తులను అమ్మి దానము చేయుడు, మీ కొరకు చిరిగిపోని సంచులను సమకూర్చుకునుడు, మీ సంపదను పరలోకములో పదిలపరచుకునుడు. మాట చాలా ముఖ్యమైనటువంటిది. ప్రియులారా, సంపదల ఎడల మన దృక్పథం ఏంటి? మన ఆలోచన స్థలి ఏమిటి? ప్రభు అంటున్నారు, మీ సంపదలను అమ్ముకొనుడు, పరలోకంలో సంపదలు కూడబెట్టుకొనండి.
సంపదలు అమ్ముకోవటం అంటే ఏంటి ఇక్కడ? నా దగ్గర ఎకరం పొలం ఉంటే వేరే వాళ్ళకి 10 లక్షలకో 5 లక్షలకో అమ్మటం, దాని గురించి మాట్లాడేది లేదు. మీ సంపదల ద్వారా పరలోకంలో ఆస్తులు కూడబెట్టుకోమంటున్నాడు కదా. ఇహలోక సంబంధమైన సంపదలని ప్రజలకి దానము చేయడం ద్వారా పరలోకములో మీ సంపదలను కూడబెట్టుకోనండి. ఇది ప్రభు మనకు చెప్పేది. ధనవంతులైనటువంటి వారు ఆ సంపదలని పరలోకములో ఆస్తులు సంపాదించుకోవడానికి వినియోగించుకోవాలి. ఈ సందర్భంగా పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి లేఖలో ప్రియులారా 6వ అధ్యాయము 7-8 వచనాలలో ఈ విధంగా పలుకుతున్నారు. మనము ఈ లోకమునకు వచ్చినప్పుడు ఏమీ వెంట తీసుకొని రాలేదు. మనం ఈ లోకమును నిష్క్రమించున్నప్పుడు ఏమీ వెంట తీసుకొని పోము. కనుక మనకు అన్న పానీయములు వస్త్రములు లభించినతో సంతృప్తి పొందుదము అని పలికి, ధనాకాంక్ష కలవారు శోధనకు లోనై అపాయకరమకు మూర్ఖములను హానికరములైన అనేక దురాశల ఉరియందు చిక్కుకుంటారు. దురాశ, ధనాశ. ప్రియులారా, బైబిల్లో చాలామంది ఉన్నారండి ఈ ధనాశతో దేవునికి కృపను కోల్పోయినటువంటి వారు. యెహోషువ కాలంలో ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుడు అన్నాడు, అరే అబ్బాయి వాటిని తీసుకోమాకండ్రా అన్నాడు. ఈ ఆకాన్ అనేటువంటి వాడు శపించబడినటువంటి వాటిలో ఆశపడి, తుచ్చమైన దానికి ఆశపడి ఇశ్రాయేలు ప్రజలందరి మీద కూడా శాపాన్ని కొని తెచ్చాడండి ఆకాను. యెహోషువ గ్రంథంలో ఉంటుంది, చదువుకోండి. రెండో వ్యక్తి ప్రియులారా, చాలామంది ఉన్నారు, కొంతమందిని చెప్తున్నాను. రెండో వ్యక్తి ఎలీషా యొక్క సేవకుడైన గేహసి. చూడండి, నయమాను వచ్చాడు, స్వస్థత పొందాడు, వెళుతున్నాడు. దురాశతో, ధనాశతో మళ్ళా పరిగెట్టి ఆశపడి డబ్బును తీసుకొని ఎలీషా తర్వాత గొప్ప ప్రవక్త కావలసినటువంటి వాడు శాపగ్రస్తుడయ్యాడు, కుష్ఠవ్యాధిని పొందుకున్నాడు. క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో ప్రియులారా 12 మంది అపోస్తులలో యోధా ఇస్కరియోత ఒకడకాడా ధన వ్యామోహంతో కాదు గురువును అప్పజెప్పింది, రక్షణ కోల్పోయింది. చివరికి అపోస్తుల కార్యాలలో అననీయా సఫీరా అనేటువంటి వారు వాళ్ళని ఉరియమన్నారు దేవుడికి. వాళ్ళ భూమిని అమ్మారు. మరి తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా, వచ్చి అబద్ధం ఎందుకు ఆడటం? ఈ సంఘటనలు మీకు తెలుసని గుర్తు చేస్తున్నానండి, బైబిల్లో ఉన్న సంఘటనలను. ప్రియులారా, నీవు నేను సంపదల విషయంలో ఏ విధంగా ఉంటున్నాం? సంపదలు తప్పు అంటల్లా. తినటానికి, కట్టుకోవటానికి, ఉండడానికి ఇల్లు, ప్రయాణం చేయడానికి, జీవితాన్ని చదువుకోవటానికి, వస్తువులు కొనుక్కోవటానికి కావాలి. కానీ ఎప్పుడైతే నేను నా సంపదను నా దేవునిగా చేస్తానో మన ఆత్మీయ విషయంలో మనం వెనకబడిపోతాం. దాని గురించి అంటున్నారు. చాలామంది దురాశ కారణంగా రక్షణ కోల్పోయినటువంటి వారు ఉన్నారు. 10వ వచనంలో ఇంకొంచెం ముఖ్యంగా, ధనాకాంక్ష సర్వ అనర్థాలకు మూలము. తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 10వ వచనం. ధనాకాంక్ష సర్వ అనర్థాలకు మూలము. కొంతమంది అట్టి విపరీతమైన ధనాకాంక్షచే తన విశ్వాసం నుండి తొలగిపోయారు. ప్రియులారా, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మనలో ఎవ్వరూ కూడా ఈ ధనాకాంక్ష కారణంగా విశ్వాసం నుండి దూరం కాకూడదని నా యొక్క ప్రార్థన, నా యొక్క ఆశ, నా యొక్క కోరిక. ఇంకా ధనంతో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అంటే, అదే తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయములో 17వ వచనములో, ఇహమందు ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులుగా ఉండకూడదు, అస్థిరములకు సంపదల యందు నమ్మకముంచక దేవుని యందు నమ్మకముంచాలి. అదేవిధంగా ఏమంటారంటే, మంచిని మాత్రమే చెయ్యాలి, సత్కార్యములను చేయట్లో ధనవంతులుగా ఉండాలి, ఉదారముగా సహాయం చేయటం ద్వారా పరలోకములో సంపద కూడబెట్టుకోవాలి. దాని గురించి అంటున్నాడు ఈ రోజున ప్రభువు. ప్రియులారా, మనలో ధనవంతులైనటువంటి వారు తప్పనిసరిగా మనకున్న దానిలో మనం చేయగలిగిన సింహభాగాన్ని పేదలకి ఆ తర్వాత పరిచర్యకి, ఇక్కడ పరిచర్యకు అవసరం ఉంది అనుకున్న చోట చేయటం వలన కృప కలుగుతుంది. అదేవిధంగా దానికంటే ఎక్కువగా పేదల అవసరతలో ఉన్నటువంటి అదే మనకి పరలోకంలో సంపద. ప్రభు అంటున్నాడు, పిల్లారా, మీ ఆస్తులను అమ్మి దానము చేయుడు. ఇక
ఇక్కడ అర్థం ఏంటంటే, తర్వాత మాట, మీరు మీ కొరకు చిరిగిపోని సంచులను సమకూర్చుకుంటారు. లూకాసు వార్త 12:33. ప్రియులారా, పరలోకములో మనం మన సంపదలు కూడబెట్టుకోవాలి. ఈనాడు మొదటిగా ప్రభు ఏమన్నాడు? చిన్నమంద భయపడవద్దు, మీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. రెండవది ఏమంటున్నాడు? మీరు పరలోకములో సంపదలు కూడబెట్టుకోవాలి. చాలామంది ధనాకాంక్ష వలన విశ్వాసాన్ని కోల్పోయారు, రక్షణను కోల్పోయారు. ఇక మూడవది అతి ముఖ్యమైనటువంటిది ఈ రోజున ప్రభువు పలికే మాట. లూకాసు వార్త 12:35. మీ నడుములు కట్టుకొనుడు, మీ దీపములను వెలుగుచుండనిండు. ఇంకా తర్వాత ఏమంటున్నాడు? యజమానుడు వివాహ మహోత్సవాన్ని తిరిగి వచ్చి రాగానే తలుపు తట్టగానే తెరుచుటకై వేచి ఉన్నటువంటి సేవకుడి వలె ఉండాలి. యజమానుడు వచ్చి ఏ సేవకులు మెలకువగా ఉండుట గమనిస్తాడో అట్టి సేవకులు ధన్యులు అంటున్నారు. ఎవరి యజమానుడు? యేసయ్య. ఏంటి రాకడా? రెండవ రాకడా. ప్రియమైన బిడ్డ, నీవు ఏ విధంగా ఉన్నావు? నీ జీవితం ఏ విధంగా ఉంది? కొన్నాళ్ల క్రితం నేను జర్మనీ రాకముందు బయలుదేరుతున్న సమయంలో విజయవాడలో ఒక పేట నుండి ఒక తల్లి ఫోన్ చేసింది. ఫోన్ చేసి, ఫాదర్ గారండి, మా మర్ది కోసం ప్రార్థన చేయండి. సరేనమ్మా, మా మర్ది యొక్క ఆత్మవిశ్రాంతి కొరకే ప్రార్థన చేయండి. అదేంటమ్మా అన్నాను. అవును ఫాదర్ గారండి, చనిపోయి తెలిసిన కుటుంబం, అప్పుడప్పుడు ప్రార్థన చేయించుకుంటారు. ఎలా అన్నాను. ఏం లేదండి, అంతా బాగున్నాడండి. చిన్న పనికి వెళ్ళాడు, అక్కడి నుంచి బయలుదేరాడు, కుప్ప కూలిపోయాడు, చనిపోయాడు. ఎంత వయసు? 25-26 సంవత్సరాలు. చాలా మంచోడండి. నా భర్త తట్టుకోలేకపోతున్నాడండి, తమ్ముణ్ణి కోల్పోయాడు కదా. ప్రియులరా, ఇటువంటి సంఘటనలు మీరు చాలా వినుంటారు. ముఖ్యంగా కరోనా కాలం తర్వాత చాలామంది యంగ్ ఫెలోస్. ఏమి నేర్పిస్తుంది మనకి సత్యం? ధనవంతులైనటువంటి వారు, చాలా ధనవంతులైనటువంటి వారు కూడా, అన్నీ ఉన్నటువంటి వారు కూడా సడన్గా హార్ట్ అటాక్, చనిపోవటం. ప్రియులారా, ఈ జీవితం శాశ్వతం కాదు. ఒకటి మాత్రం మనం అంగీకరించాలి. ఒకవేళ మనం అంగీకరించటం లేదంటే మనం మోసం చేసుకుంటున్నాం కదా. ఈ జీవితం శాశ్వతం కాదు అని మనం అంగీకరించడం లేదంటే మనం మోసం చేసుకుంటున్నాం. అవును, ఈ జీవితం శాశ్వతం కాదు. కాబట్టి భయపడాలా? నో, భయపడతాం కాదు, సిద్ధపడాలి. ఏం చేయాలి? సిద్ధపడాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో మత్తయి శుభవార్త 25:13 యేసు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్పి ఏమంటారంటే, జాగరూకులై ఉండండి. ఎందుకంటే ఆ గడియ, ఆ రోజు మీకు తెలియదు కాబట్టి జాగరూకులై ఉండండి. 10 మంది కన్యలు, మత్తయి శుభవార్త 25 సిద్ధపాటు లేనటువంటి కన్యల్లాగా మనం ఉండకూడదు. ఏమిటి సిద్ధపాటు? ప్రార్థన ఉందా నీ జీవితంలో? పూజకి వెళ్తున్నావా? వాక్యాన్ని చదువుతున్నావా? భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? పాపానికి దూరంగా బ్రతుకుతున్నావా? నీలో సిద్ధపాటు ఉందా? ఆత్మపరిశీలన చేసుకో. నిజమే ప్రియులారా, మనందరము కూడా ప్రతిదినము అనుదినము మోకరించి గుండెలు బాదుకుంటూ ప్రార్థన చేయాలి, పశ్చాత్తాపడాలి, సిద్ధపడి ఉండాలి. ఏమో ఈరోజే నా దినం, నీ దినం, చివరి దినం కావచ్చు ఈ భూమి మీద. ఆ పిలుపు వచ్చినప్పుడు సిద్ధపడినట్టు మనస్సులతో మనం ఉండగలిగితే స్వర్గరాజ్యంలో దేవునితో పాటు మహిమను పొందుకుంటాం మనం. లేదంటే అయ్యో మీరు కూడా అందుండి ఏడ్చెదరు అంటారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5:6 మనం ఇతరుల వలె నిద్రపోకూడదు, జాగరూకత కలిగి సిద్ధముగా ఉండాలి అంటున్నారు. పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసుకుంటూ, ప్రియమైన బిడ్డలారా మీరు సిద్ధపడి ఉండండి ప్రభువు రాకడ కొరకే అంటున్నారు. ఇదిగో దర్శన గ్రంథము 16 చదువుకుందాం. దర్శన గ్రంథము 16 అక్కడ ఎవరైతే సిద్ధపడి ఉంటారో అట్టివారు దేవుని యొక్క కృపను నోచుకుంటారు. ఎక్కడ? స్వర్గరాజ్యములో. ప్రియులకు దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలకించండి. ఇదిగో ఆలకింపుడు. దర్శన గ్రంథం 16 ఇదిగో ఆలకింపుడు,
నేను దొంగవలే వచ్చుచున్నాను. మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. అప్పుడు అతడు దిగంబరిగా తిరగవలసిన అవసరము తప్పును, 10 మందిలో సిగ్గుపడవలసిన అవసరము తప్పును. నీ వస్త్రాలు కాపాడుకోవాలి, నీ వస్త్రాలు శుభ్రంగా ఉంచుకోవాలి. ఏ వస్త్రాల గురించి మాట్లాడుతున్నాడు? దర్శన గ్రంథం 7వ అధ్యాయంలో పలుకుతాడండి, తెల్లని వస్త్రాలు ధరించినటువంటి వారి వలె మనం ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, చివరి మాట ఈనాడు యేసుప్రభు పలికిన మాట ఏమిటి అంటే, మీరు మీకు అప్పచెప్పబడినటువంటి పనులలో బాధ్యతగా వ్యవహరించండి. ప్రియులారా, వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయం 41వ వచనము. అప్పుడు పేతురు, ప్రభు, మీరు చెప్పుచున్న ఉపమానం మాకు మాత్రమేనా లేక అందరికీ చెప్పుచున్నారా అని ప్రశ్నించను. అందుకు ప్రభువు, విశ్వాసపాత్రుడును వివేకవంతుడైన సేవకుడు ఎవడు? యజమానునిచ్చే ఇంటి వారికి భోజనం పెట్టుటకు నియమింపబడిన వాడే. వినండి జాగ్రత్తగా. యజమాని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమందు నిమగ్నుడై ఉన్న సేవకుడు ధన్యుడు. చాలా ముఖ్యమైన మాట, కర్తవ్య నిర్వహణ. ఏంటి ఇక్కడ కర్తవ్య నిర్వహణ? జాగ్రత్తగా చెప్తున్నాను, వినండి. నేను ఒక గురువుగా నా యొక్క బాధ్యత ఏంటి? నేను ఎక్కడ ఉన్నా నా ప్రార్థన మరవకూడదు, దేవుడు నాకు అప్పచెప్పిన సువార్త పరిచర్య మరవకూడదు. ఈ రెండు మరవకూడదు. ఏ పని చేసినా కానీ దాని ద్వారా సువార్త పరిచర్య జరగాలి. ఇది నాకు అప్పగించిన బాధ్యత. నీవు ఒక తండ్రివేమో, ఒక భర్తవేమో, ఒక కంపెనీకి యజమానివేమో, ఒక ఉద్యోగివేమో, ఒక వ్యాపారస్తుడివేమో, నీ బాధ్యత, నీ కర్తవ్యం ఏంటి? ఇక్కడ ప్రభు యొక్క రాకడ కొరకే సిద్ధపడటం అంటే 3వ పాయింట్లో మనం చూసామండి. రాకడ కొరకే సిద్ధపడటం అంటే పనులన్నీ పక్కన పెట్టేసి 24 గంటలు గుళ్ళోకి వెళ్ళి కూర్చోమని కాదండి. క్షమించండి, మాట వాడుతున్నాను. మనం క్లోయిస్టర్డ్ ఫాదర్లు కాదు, సిస్టర్లం కాదండి. మనందరికి కొన్ని బాధ్యతలు ఇచ్చాడు దేవుడు. ఆ విషయానికి వస్తే తిమోతికి రాసిన లేఖలో పౌలు గారు చాలా గట్టిగా మాట్లాడతారు. ఇంటి బాధ్యతలను పక్కకు నెట్టి దేవుడా దేవుడా అంటూ తిరిగితే కుదరదని అంటాడండి పౌలు గారు. మనందరికీ బాధ్యతలు ఇచ్చాడు దేవుడు. ఆ బాధ్యతలను మనం ధర్మబద్ధంగా నెరవేర్చాలి. ప్రభు ఏమంటే, ఎవరు యోగ్యుడినట్టు సేవకుడెవడు? యజమాని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమందు నిమగ్నుడై ఉన్న సేవకుడు ధన్యుడు. ఎవరి యజమానుడు? పరలోక తండ్రి. ఏంటి నీ కర్తవ్యం? దేవుడు నీకేం పని అప్పచెప్పాడు? పొలం పంట పండించటమా? చదువుకొని ఉద్యోగం చేయటమా? వ్యాపారం చేయటమా? చేసుకో, ధర్మబద్ధంగా సంపాదించుకో, అన్యాయం అక్రమం లేకుండా. గాడ్ విల్ బ్లెస్ యూ. ధర్మబద్ధంగా చేయి. నీకు వచ్చిన దానిలో కొంత భాగాన్ని దేవునికి, పేదలకి ఇచ్చు. కుటుంబాన్ని పోషించు. ఒక భార్యగా నీ బాధ్యత ఏంటి? ధర్మబద్ధమైనటువంటి కర్తవ్య నిర్వహణ. ప్రభువుని వేడుకుందాం ఈ రోజున. ముఖ్యంగా 4 ముఖ్యమైన అంశాలు ప్రభువు మన ముందు ఉంచుతున్నాడు. ఏమిటి? అన్నిటికంటే ముఖ్యంగా భయపడవలదు. భయపడతాం కాదండి, ఇవన్నీ విన్న తర్వాత భయపడతాం కాదు. దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడాలి. రెండవది, మనకున్న సంపదలని ఇహలోక సంపదలు, పరలోకములో సంపదలు కూడబెట్టులాగా మనం మార్చుకోగలగాలి. అవును. మూడవది, సిద్ధపడి ఉండాలి ప్రభు రాకడ కొరకై. నాలుగవది, ఎలా సిద్ధపడాలి? నాకు ఇచ్చిన బాధ్యతని నేను ఎల్లప్పుడూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నిర్వర్తించాలి. దాని కొరకే ప్రయాసపడాలి. ప్రభువుని వేడుకుందాం. ఈనాటి వాక్యం అంతా కూడా మన జీవితాన్ని గురించి అండి, మన నిత్య జీవితాన్ని గురించి. ప్రభువుని వేడుకుందాం పిల్లారా. భయపడకుండా దేవుని మీద ఆధారపడేటట్లుగా, మనకున్న దానిని కాస్తో కూస్తో పరలోకంలో సంపదలు కూడబెట్టుకునేటట్లుగా చేసుకునేటట్లుగా, దానికంటే ఎక్కువగా ప్రియులకు దేవుని బిడ్డలారా ఎల్లవేళలా కూడా సిద్ధపడినట్టు మనసులతోటి దేవునికి అంటి పెట్టుకొని జీవించే బిడ్డలుగా ఉండటానికి కావాల్సిన శక్తిని, చివరిగా అతి ముఖ్యమైనటువంటిది, దేవుడు మనకు అప్పచెప్పిన కర్తవ్యాన్ని, బాధ్యతలని నిర్వర్తించటంలో నిమగ్నమై ఉన్నటువంటి ధర్మబద్ధమైన సేవకునిగా, చురుకైన సేవకునిగా ఉండే కృపను మనకు దయచేయమని ఆ దేవాది దేవుని వేడుకుందాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా,
నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభువా, మీరు అంటున్నారు మేము ఎల్లప్పుడూ కూడా నీ మీద ఆధారపడాలి, చిన్న మంద భయపడవలదంటున్నావు. మాలో ఎంతోమంది అనారోగ్యం కారణంగా, అప్పుల బాధల కారణంగా, కుటుంబ సమస్యల కారణంగా భయంతో బ్రతుకుతున్నామయ్యా. నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయి. నీ ఆత్మ వర్షాన్ని మా మీద కుమ్మరింపచేయి. ఓ ప్రేమమయుడా, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డలో కూడా ధైర్యాన్ని నింపండి ప్రభువా, ఆత్మశక్తితో నింపండి. ముఖ్యంగా తండ్రి, ఇదిగో మేమందరము కూడా మా జీవితం ఇహలోకం శాశ్వతము కాదు అనే సత్యాన్ని గుర్తుంచుకొని పరలోకములో మా కొరకై సంపదలు కూడబెట్టుకునే కృపను మాకు దయచేయండి. ప్రభువా, నీ రాకడ కొరకు మేము సిద్ధపడిన బిడ్డలుగా ఉండేలాగా దీవించండి. మీరు మాకు ఇచ్చినట్టు బాధ్యతలను మేము ధర్మబద్ధంగా కర్తవ్య నిర్వహణలో సిద్ధంగా ఉండే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరినీ దీవించండి. నీ ధైర్యాన్ని నింపండి. నీ గాయపడిన హస్తము తాకండి. కుటుంబాలలో శాంతిని సమాధానం నింపండి తండ్రి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, మా కొరకే ప్రార్థించండి అయ్యా, మా కుటుంబాల కొరకే ప్రార్థించండి అయ్యా, మా ఆత్మల కొరకే ప్రార్థించండి అయ్యా అని వేడుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రయించి కాపాడి నడిపించమని, నీ ఆత్మవర్షంతో నీ బిడ్డలందరినీ కూడా నింపమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.